మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్వామీజీ, అలాగే తంత్ర స్పెషలిస్ట్ అయిన డాక్టర్ శ్రీ గణేష్ స్వామీజీ గారు. నమస్తే గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. అయితే ఇప్పుడు మన సమాజంలో చాలా మంది ఈ చాతబడులు అంటారు, వశీకరణలు అంటారు. అయితే ముఖ్యంగా మనం వశీకరణ గురించి మాట్లాడుకున్నట్లయితే వశీకరణ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చా? వశీకరణం అనేది ఎవరైనా నేర్చుకుంటాక ఎవరైనా వశీకరణం. తల్లికి బిడ్డ వశీకరణం, భార్యకి భర్త వశీకరణం, గురువుకి శిష్యుడు వశీకరణం. అదే వశీకరణం. ఇంకా వశీకరణం ఏముంది అంటే వశీకరణం కూడా చెడు మార్గంలోకి వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నేను అమ్మాయిని ప్రేమించానని నాకు వశం చేయండి, నాకు ఆ అమ్మాయి కావాలి, వశీకరణం చేయండి అంటే దాంట్లో కూడా న్యాయబద్ధం ఉండాలి. న్యాయమైన కోరిక వాళ్ళ జీవితంలో వాళ్ళు భార్యాభర్తలుగా అన్యోన్యంగా ఉండడానికి అర్హత ఉంటే వశీకరణం చేయొచ్చు. కానీ వశీకరణం చేసిన అది పూర్తిగా కొస వరకు పని చేయదు. కొంతవరకే తంత్రక్రియలో కనుక వశీకరణం చేస్తే కొంత పీరియడ్ వరకే పనిచేస్తుంది, కానీ పూర్తిగా వాళ్ళు కాపరాలు చేసి వాళ్ళ జీవితాంతం చివరి వరకు ఉండటం వరకు వశీకరణం పని చేయలేదు. కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది. కొంతవరకు అంటే ఏ మేరకు పనిచేస్తుంది అంటారు? ఇప్పుడు ఆల్రెడీ నా 2-3 ఇంటర్వ్యూలు కూడా నేను ఆల్రెడీ మాట్లాడానమ్మా. ఎగ్జాంపుల్, కేసీఆర్ గారు లాస్ట్ టైము రాజశ్యామల యాగం చేశారు. ఆ రాజశ్యామల యాగం అంటే అదే ఉచ్చిష్టాండాలి మాతంగి దేవుని రాజశ్యామలని వశీకరణాలకు బాగా వివరిస్తారు. ఆ పీరియడ్లో ఆయన యాగం చేయడానికి ఎన్నో కోట్లు అయినాయి. ఆ యాగం చేసిన పీరియడ్ వరకు ఆయన సీఎం అయ్యారా? మరి అదే యాగం చివరి వరకు పనిచేస్తే లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా ఆయన విజయం సాధించాలి కదా. అంటే ఎన్నికల ముందు కూడా తను చేశారని విన్నాను. ఎన్నికల ముందు అంత యాగం చేయలేదు, కొంతవరకే పనిచేసింది. లాస్ట్ టైం అంతకు ముందు పీరియడ్ చేసిన ఎలక్షన్ టైంలో ఆయన గెలిచారు. మొన్న యాగం చేసిన ఫలితం లేదు. ఆయన నిజంగా చెప్పాలంటే నిత్యం అమ్మవారికి చేసే సాధకుడు ఆయన, గొప్ప సాధకుడు ఆయన కేసీఆర్ గారు. నిత్యం అమ్మవారికి చేస్తారు. ఆయన చేసిన క్రియలు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదు. అంత దైవభక్తి కలిగిన గొప్ప మహాభక్తుడు ఆయన. ఆయన అప్పుడు తంత్రక్రియ ఎన్నో కోట్లైనవి అప్పుడు చేశారు. మనం అందరం చూసాం, అన్ని రాష్ట్రాల వాళ్ళు. అప్పటి నుంచి అందరూ రాజశ్యామల యాగం అంటే ఏమిటని బయటపడి. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి కూడా రీసెంట్ గా రాజశ్యామల యాగం, చండీ యాగం, సహస్ర చండీ యాగం చేస్తారని విన్నాను. మరి ఇవన్నీ కూడా నిజంగా అంటే ఇంకొక డౌట్, మీరు అన్నట్టు యాగాలు చేస్తే అమ్మవారిని వశీకరించి ఆ రాజ్యఫలం వస్తుందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు యాగాలు చేస్తారు. అప్పుడు ఎవరికి వర్తిస్తుంది? వాళ్ళలో ఎవరికి యోగ్యత ఉంటే, ఎవరికి స్థాన బలం ఉంటే, ధర్మం ఎటువైపు ఉంటే, ధర్మం పక్కన పెట్టితే స్థాన బలం అంటే మనం ఉండే ప్లేస్ని బట్టి, గ్రహ బలం అంటే మన యొక్క జాతక బలం, మన యొక్క తర్వాత దైవ బలం, ఈ 3 బలాలు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళే విజయం సాధిస్తారు. అన్ని బలాలు ఒకరికే ఉండవుగా. అందుకని ఎవరి బలం వాళ్ళకుంటే వాళ్ళే విజయం సాధిస్తారు. అదే అప్పుడు అమ్మవారి కూడా మెచ్చుంది. సో ఇదంతా కూడా గ్రహ బలాలను బట్టి ఆధారపడి ఉంటుంది. గ్రహ బలం, స్థాన బలం. స్థాన బలం అంటే మనం ఉండే ఇల్లు, మనం ఉండే ఆఫీసు, మనం ఉండే నివసించే ప్లేస్, దాన్ని స్థాన బలం అంటారు. గ్రహ బలం అంటే మన యొక్క జాతక చక్రము, మన యొక్క గోచారము, ప్లానెట్స్ ఉండే గ్రహస్థితులను బట్టి బలం, గ్రహ బలం. దైవ బలం అంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా, భార్యని ఏడిపించి, స్నేహితులను ఏడిపించి అక్రమ మార్గంలో ఉపయోగిస్తే దైవ బలం ఉంటుందా? ఈ 3 బలాలు కలిస్తేనే విజయం సాధించడానికి అవకాశం. కాలబలం ఏమైనా అనుకరిస్తుంది? కొన్నిసార్లు కాలం కలిసి రాదు అని అంటారు కదా, కాలం కూడా కావాల్సి వస్తుంది అంటారు. మరి కాలం కూడా, ఆ కాలమే దైవ బలం కదా. దైవాన్ని మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం? కాలానుకూలం ప్రపంచం. వర్షాకాలం, వానాకాలం, ఎండాకాలం. ఈ కాల బలాల్లో ఎవరు మారినా మారనిది ఎవరుంటే కొద్ది దైవమే. సరే, అయితే ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు, సాధారణ గృహిణులు కానీ మహిళలు కానీ ఎటువంటి సాధనలు చేస్తే దైవ బలం కానీ లేదంటే మీరు అన్నట్టు అనుగ్రహం అనేది ఎలా వర్తిస్తుంది వాళ్ళకి? అసలు ఇంట్లో ఉండేవాళ్ళు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఫస్ట్ దీపారాధన చేయడం నేర్చుకోవాలి. ఉదయం సంధ్య వేళ మనకు ఉంటుంది. ఉదయం ప్రాతకాలం, సాయంత్రం సంధ్య వేళలు, ఇలా కాలాలని ప్రతిరోజు 2 పూట్ల ఇంట్లో దీపారాధన, నిత్య దీపారాధన చెయ్యాలి. ఒకవేళ ఇంటిలో ఆడవాళ్ళు రానుకూడని సమయాలలో ఉంటే వాళ్ళ పిల్లలైనా ఇంట్లో దీపారాధన నిరభ్యంతరంగా చేయవచ్చు. పాతకాలం ప్రకారం లక్ష్మీని పూజించుకోవచ్చు, గాయత్రిని పూజించుకోవచ్చు, సరస్వతిని పూజించుకోవచ్చు, దుర్గను పూజించుకోవచ్చు. అలా అని చెప్పి వేరే దేవతల జోలికి వెళ్ళకూడదు. గృహస్థ ధర్మం ప్రకారం ఎంత అయితే చేయాలో అంతే సాత్వికంగా చేసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం
ఏపీలో కానీ తెలంగాణలో కానీ హాట్ టాపిక్ అంటే పాలిటిక్స్. మరి ఈ పాలిటిక్స్ లో మనం మాట్లాడుకున్నట్లయితే రాజకీయ నాయకులందరూ కూడా జనరల్ గా పూజలు చేస్తుంటారు. ఆ దైవాన్ని పూజించాలి, ఆకర్షించాలి, అంటే దైవాన్ని సొంతం చేసుకోవాలి, అప్పుడే మనకి రాజయోగం వస్తుందని అంటారు. మరి ఈ వశీకరణ శక్తిని ఉపయోగించి ఈ విధంగా వీళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తారంటారా? వశీకరణను ఉపయోగించిన వాళ్ళకి వేల కోట్లున్న యోగ్యత అనేది ఉండాలి. యోగ్యత గనక ఉంటే రాజశ్యామల యాగం చేసిన, బగలాముఖి హోమం చేసిన, గాయత్రి హోమం చేసిన, గణపతి హోమం చేసిన వాళ్ళకి యోగ్యత ఉంటే ఏదైనా మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. వశీకరణ శక్తి అనేది నిజానికి అందరి మీద పనిచేయదంటారు. కొంతమంది మాత్రమే పనిచేస్తాం. వశీకరణ పద్దాకేం చేసేప్పుడు మేమున్న నిత్య సాధకులుగా ఉన్నాం. మేము డైలీ చేయాల్సిందే. డైలీ చేసినప్పుడు కత్తికి పొదును పెడితే డైలీ ఏమవుద్ది? పొదునవుతుంది. అలాగని ఏదో ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి వశీకరణ చేస్తాం. చేసిన తర్వాత ఒక 20 రోజులు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ స్లో అయిపోతుంది. ఇదే వశీకరణ పనిచేయదు కదా. ఇప్పుడు గురువుగా మేమున్నాం, నేను కానీ, సాధకులు కానీ, మిగతా గురువులు కానీ అందరూ డైలీ సాధన, నిరంతర సాధన. అప్పుడు మాకు నిజంగా వశీకరణ ఎవరి దగ్గర ఉంటుంది? గురువు గారి దగ్గర ఉంటుంది. సో అంటే తినగా వేమ తీయనుండు అనే టైపు ఏదైనా సాధన చేసే కొద్దీ సాధన కంపల్సరీ చెయ్యాలి. సాధన చెయ్యిందే ఏది పని చెయ్యదు. ఇప్పుడు నిరంతరం ఇంటిలో లక్ష్మి రావాలి అన్న గృహస్థ ధర్మం ఉన్న వాళ్ళకి ప్రతిరోజు నిత్యం దీపారాధన చెయ్యాలి. ఇంటికి పసుపు, ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళం? యాంటీబయాటిక్గా పసుపు నీళ్లు, పేడ నీళ్లు జల్లేవాళ్ళం. కాలానుగుణం ప్రకారం ఏమీ లేవు. అంతే కొత్త వైరస్లన్నీ వస్తున్నాయి. దాని నుంచి తప్పించుకోవడానికి గుమ్మానికి అప్పుడప్పుడు వేప మండలు కడతాం, మామిడి మండలు కడతాం, సాంబ్రాణి ధూపం వేయటం, నిత్య దీపారాధన చేసుకోవటం, దుర్గా సప్తశ్లోకి చదవటం, గాయత్రి చదువుకోవటం, ఇవన్నీ నిత్యం చేసుకుంటూ ఉంటే వాటితో పాటు మన పిల్లలకు కూడా నిత్యం అలవాటు చేస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రభావాల నుంచి తప్పించుకొని కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. మీరు ఎంత కాలం నుంచి సాధనలు చేస్తున్నారు? 15 సంవత్సరాలు. 15. ఎందుకు మీకు ఈ ఆధ్యాత్మికంగా వెళ్ళాలనిపించింది, సాధన చేయాలని ఎందుకు అనిపించింది? నాకు 15 ఏళ్ల క్రితం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నాకు హెల్త్ పాడైంది బాగా. అది ఎక్కడ ఏది చేసినా తగ్గలేదు. తర్వాత ఒక గురువుగారు వచ్చి నాకు ఈ విధానంలో నాకు చేసిన తర్వాత అసలు ఇది ఉందా లేదా అంటూ నా ప్రయత్నం మొదలెట్టాను. నా ప్రయత్నం మొదలెట్టిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చానమ్మా. అంటే ఆ ఇన్సిడెంట్ మీకు ఇక్కడ వరకు తీసుకురావడానికి కారణం. సో ఇన్నాళ్ళుగా చేస్తున్నారు కదా, చాలా మంచి చెడులు చూస్తూ ఉంటారు. మీ దగ్గర రకరకాల క్లయింట్స్ వచ్చి ఉంటారు. సో వచ్చే క్లయింట్స్ చెడు కోసం మంచి కోసం మీకు అవగాహన ఉంచుంటది కదా. సో ఎలా వాళ్ళని చూస్ చేసుకొని మీరు వాళ్ళకి చేసి పెట్టుంటారు? మంచి చెడు వాళ్ళ విధానాన్ని బట్టి అసలు ముందు మంచి కన్నా చెడు కన్నా నన్ను టెస్ట్ చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఈ గురువుగారి దగ్గర ఏముంది, ఈ గురువుగారు ఎలా చెప్తారు, ఈ గురువుగారు ఏంటో. నేను అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మనం న్యాయం చేయాలి, ఓపిక కూడా ఉండాలి. నా దగ్గరికి ఇప్పుడు కడమ 14 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. నేను సాధన చేస్తూ కొన్ని ఆఫీసులో జాతకాలు చెప్తూ కొంతమంది గురువులు తెరనక నేను ఉండి పూజలు చేస్తూ నా సాధన శక్తి నేను పూర్తి చేయించుకున్నాను. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో లాస్ట్ టైం చేస్తే డాక్టరేట్ ప్రదానం చేశారు, తీసేసి. డబుల్ డాక్టరేట్ వచ్చిందని కూడా విన్నాను. అవును, చెన్నై గవర్నమెంట్ ద్వారా డబుల్ డాక్టరేట్ వచ్చిందమ్మా. ఇలా క్రియేట్ చేస్తూ ఉంటాను. మంచి చెడు ఏంటనేది మాకు ప్రిడిక్షన్ చూసి, మనిషిని చూసి అమ్మవారు జ్ఞానశక్తి ఇచ్చింది. ఆ శక్తి ద్వారా మేము చెప్తాం. ఈ డాక్టరేట్ ఏ కేటగిరీలో వచ్చింది మీకు? 1 తంత్రశాస్త్రంలో వచ్చిందమ్మా, 2 వచ్చి థియలాజికల్ అండ్ డివినిటీలో ఇచ్చారు. ఓకే. సో ఇది మీరు చాలా రోజుల నుంచి దీని మీద రీసెర్చ్, పిహెచ్డి ఇవన్నీ రీసెర్చ్, పిహెచ్డి చేయడం, హోమాలు చేయడం, యాగాలు చేయడం. నాకు అందులో ఉంటారు మా 5000 వరకు నాకు క్లయింట్స్ ఉంటారు. వాళ్ళు సొసైటీకి మెయిన్ పిల్లర్ లాంటి వాళ్ళు ఒక 25 మంది దాకా ఉన్నారు. వాళ్ళెవరు బయట ప్రపంచానికి తెలియదు, నేను చెప్పను. బయట ప్రపంచం చెప్పను, ఎవరు చెప్పను. ఎందుకంటే వాళ్ళ కర్మానుసారం ప్రకారం వచ్చి మన దగ్గర చేయించుకుంటారు. అది ఏంటనేది సమాజానికి మనం చెప్పకూడదు. అది ఒక పెద్దోళ్ళకి కాదు, చిన్నోళ్ళు వచ్చినా పెద్దోళ్ళు వచ్చినా ఎవరు వచ్చారు ఏంటి అనేది పేర్లు, ఫోటోలు మన దగ్గర ఉండవు, అన్నీ గోప్యంగానే ఉంటాయి. వాళ్ళు రిఫరెన్స్ చేసి మా గురువు గారు ఉన్నారు కదా ఇలాగా, ఈయనకి ఇప్పించాలని చెప్పి వాళ్ళు నన్ను బయటకు తీసుకొచ్చారు.